శ్రీ విద్యా స్వరూపమును అందులోని మూడు రూపములైన కాది విద్య, హాది విద్య, సాది విద్యలను గురించి వివరించి శ్రీ లలితాత్రిశతీ నామార్థములు 90వ భాగము. కామేశ్వరి శ్రీ విద్యా ఉపాసన అయిన పంచదశి మంత్రోపాసనలో కాది విద్య, హాది విద్య, సాది విద్య అని జగన్మాతను ఆరాధించే పద్ధతులు 3 విధములుగా ఉన్నాయి. ఈ మూడు కూడా పంచదశి మంత్రములో గల 18 అక్షరాలపైనే ఆధారపడి ఉంటాయి. కాది విద్య ద్వారా జగన్మాతను స్వయముగా ఆరాధించి ఈ విద్యను లోకమునకు బోధించిన వాడు మన్మధుడు. అగస్త్యుని భార్య అయిన లోపాముద్ర హాది విద్యను బోధించింది. సాది విద్య అనేది కాది విద్య మరియు హాది విద్యల యొక్క కలయికగా ఉంటుంది. ఈ శ్రీ విద్యను 12 మంది ప్రధానముగా సాధన చేసి లోకములో వ్యాప్తి చేశారు. వారు మను, చంద్ర, కుబేరశ్చ, లోపాముద్రాచ, మన్మథః, అగస్త్య, అగ్ని, సూర్యశ్చ, నంది, స్కంద, శివస్తథా. క్రోధ భట్టారకో దేవ్యాః ద్వాదశామి ఉపాసకాః. మను, చంద్రుడు, కుబేరుడు, అగస్త్యుడు, లోపాముద్ర, మన్మధుడు, అగ్నిదేవుడు, సూర్యుడు, సుబ్రహ్మణ్యుడు, నందీశ్వరుడు, క్రోధభట్టారకుడు అనగా పరశురాముడు, శివుడు, వీరు 12 మంది కూడా పంచదశి మంత్రములోని 15 బీజాక్షరములైన క, ఏ, ఈ, లహ్రీం, హస, కహ, లహ్రీం, సకలహ్రీం అనే 15 బీజాక్షరములని ఆధారముగా చేసుకుని వారి వారి పద్ధతులలో ఆరాధన చేశారు. ఎవరు ఏ పద్ధతిలో ఆరాధన చేసినా వారి ఆరాధనకు ఆధారము మాత్రము పంచదశి మంత్రమే. అసలు పంచదశి మంత్రమునే గురూపదేశము లేకుండా సాధన చేయరాదు. కనుక వీరు 12 మంది సాధన చేసిన మంత్రములు ఏమిటి అన్న విషయమును మనము గురువు ద్వారానే గ్రహించవలసి ఉంటుంది. ప్రస్తుతము కామేశ్వరి అన్న నామమునకు అర్థము మన్మధునిచే ఉపాసించబడిన కాది విద్యా స్వరూపమైనది పరమేశ్వరి లలితాంబిక అన్న విషయమును గ్రహిస్తే చాలు. కామకోటి నిలయ జగన్మాత యొక్క 96 శక్తిపీఠములలో కామకోటి పీఠము ఒకటై ఉన్నది. అటువంటి కామకోటి పీఠము నిలయముగా కలిగినది శ్రీ లలితాత్రిశతీ స్తోత్రము. కామకోటి నిలయ అని కీర్తించిన పరమేశ్వరి లలితాంబిక. కామకోటి అనగా కోట్ల కొలది కామములను తీర్చున్నది అని అర్థము. అటువంటి కోటి కామములను తీర్చున్నది అయిన శ్రీచక్రమే తన రూపమైనది. శ్రీచక్ర నివాసిని అయిన జగన్మాత కామకోటి నిలయ అని తన భక్తులచే కీర్తించబడింది. అసలు కామకోటి నిలయ అని కీర్తించబడిన జగన్మాత శ్రీచక్ర స్వరూపిణిగా మానవుల శరీరములోనే కొలువై ఉన్నది. బైందవం బ్రహ్మరంధ్రం చ మస్తకం చ త్రికోణకం లలాటే అష్టారపత్రం చ భ్రువోర్मध्ये దశారకం బహిర్దశారం కంఠే తు మన్వస్త్రం హృదయం భవేత్ నాభౌ చ వసుపత్రం చ కట్యాం షోడశపత్రకం వృత్తత్రయం చ ఊరుభ్యాం పద్భ్యాం భూపురత్రయం
శ్రీచక్రములోని బిందువు మానవులలో శిరో పైభాగమున గల బ్రహ్మరంధ్రము, త్రికోణము మస్తకము, అష్టకోణము లలాటము, అంతర్దశారము రెండు కనుబొమల మధ్య ఉన్న భూమధ్యము, బహిర్దశారము కంఠప్రదేశము, చతుర్దశారము హృదయస్థానము, అష్టదళ పద్మము మానవునిలోని నాభిప్రదేశము, షోడశ దళము మానవునిలో కటి ప్రదేశము, వృత్తత్రయము ఊరువులు, భూపురము పాదములు. ఈ విధముగా శ్రీచక్రము మానవులలో స్థితమై ఉండడం వలన ఈ చక్రమునకు మానవునిలో షట్చక్రములకు ఐక్యత కలిగి ఉండడం వలన మానవుడు తాను శరీరధారి అయి ఉన్నంత వరకు కామకోటి నిలయ శ్రీచక్ర రూపిణి శ్రీచక్ర నివాసిని అయిన జగన్మాతను తన శరీరముపైనే పూజింపవచ్చును. శారీరక శుభ్రతతో పాటు మానసిక శుభ్రత కూడా కలిగి పరిశుద్ధమైన మనసుతో దహరాకాశములోని హృదయ పీఠముపై ఆరాధించు వారి యొక్క కోటి కామములను అనగా కోరికలను తీర్చునది కామకోటి నిలయ అని కీర్తించబడిన శ్రీమాత. కాంక్షితార్థద, కాంక్షిత అనగా కాంక్షితములకు, అర్ధ అనగా అర్ధములను, దా అనగా ఇచ్చునది లేదా ప్రసాదించున్నది, కాంక్ష అనగా కొరబడిన కోరిక. అట్టి కాంక్షకు గోచరమైన వాటిని ఇచ్చున్నది కాంక్షితార్థద అని శ్రీ లలితా త్రిశతీ స్తోత్రము కీర్తించిన జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి. ఉపాస్య దేవత నాయందు ప్రసన్నమగుగాక అని ఆకాంక్షతో చిరకాలము ఉపాసనచే పూజింపబడి ఈ తల్లి ప్రార్థించిన కోరికలతో పాటు ప్రార్థించని కోరికలను కూడా ఇచ్చున్నది కనుక కాంక్షితార్థద అన్న నామముచే కీర్తించబడినది. కాంక్షితములు అనగా వాంఛితములు లేదా అభీష్టములు, తాను అనుభవించే భోగ్య సంపద మరింతగా కావలయునను కోరిక కాంక్ష అనబడుతుంది. భక్తులకు వారి వారి యోగ్యతను బట్టి కర్మఫలములను బట్టి వారు కోరిన ప్రాపంచిక భోగ్య సంపదను పరలోక ముక్తి సంపదను ప్రసాదించు ఆదిపరాశక్తి అయిన శ్రీ లలితా పరమేశ్వరిని శ్రీ లలితా త్రిశతీ స్తోత్రము కాంక్షితార్థద అన్న నామముచే కీర్తించింది. మరికొన్ని నామార్థముల వివరణ నా తరువాతి భాగములో.